గురుభ్యో నమః. రాఖీ పౌర్ణిమ ఆగస్టు 9 నాడు వస్తుందండి. రాఖీ కట్టు విధానం రక్షాబంధన్ 2025 95 ఏళ్ల తర్వాత అరుదైన యోగం. రక్షాబంధన్ 2025. రక్షాబంధన్ హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటి. ఇది సోదరి సోదరుల మధ్య ప్రేమ, బాధ్యత, విశ్వాసానికి ప్రతీకగా ఉంటుంది. ఈ ఏడాది రక్షాబంధన్ పండుగ 2025 ఆగస్టు 9 శనివారం నాడు జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం రక్షాబంధన్ రోజున 95 సంవత్సరాల తర్వాత అరుదైన యోగం ఏర్పడుతుంది. ఇలాంటి యోగం చివరిసారిగా 1930లో ఏర్పడింది. ఆ సమయంలో తిథి, నక్షత్రం, యోగం ఇవన్నీ ఈ ఏడాదిలాగే సమాంతరంగా ఉండేవి. జ్యోతిష ప్రకారం రాఖీ కట్టే సమయంలో కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాల్సి ఉంది. వీటిని తప్పకుండా అనుసరించడం వల్ల అన్నదమ్ములపై శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. రక్షాబంధన్ ఒక ముహూర్తం. ఇక్కడ ఈ రోజున చెల్లెలు అంటే సోదరులు యాక్చువల్ చెప్పాలి, అక్కలు కూడా కడతారు. అన్నదమ్ములకు దీర్ఘ ఆయుష్, శాంతి, భద్రత, ఐశ్వర్యం కలగానే మనసారా కోరుకుంటూ వారి కుడి చేతికి రాఖీ కడతారు. అన్నదమ్ముల రక్షణ వాగ్దానం చేస్తారు. ఇది కేవలం సాంస్కృతిక వేదిక మాత్రమే కాదు, ఇది పవిత్రమైన ధార్మిక అనుష్ఠానం కూడా. రక్షాబంధన్ అనే పేరు రక్షణ యొక్క బంధం అనే అర్థాన్ని సూచిస్తుంది. ఈరోజు చెల్లెలు తన అన్నయ్యకు లేదా తమ్మునికి చేతికి రాఖీ కట్టి అతని ఆనందం కోసం, క్షేమం కోసం ప్రార్థిస్తుంది. ఇలా అన్నయ్య తన జీవితాంతం ఆమెను రక్షించడానికి వాగ్దానం చేస్తాడు. ఈ పర్వదినానికి భారతీయ పురాణాల్లో ముడిపడిన అనేక కథలు ఉన్నాయి. ఉదాహరణకు శ్రీకృష్ణుడు, ద్రౌపది, యముడు, యమున వంటి కథలు. ఇవి బంధానికి ఉన్న ఆధ్యాత్మికత మరియు భావోద్వేగ గాఢతను ప్రతిబింబిస్తాయి. పూజా సామాగ్రి జాబితా. పూజా పళ్ళెము, రక్షసూత్రం అంటే రాఖీ అనమాట. కుంకుమ, అక్షతలు, దీపము, నూనెగా నెయ్యితో, మిఠాయిలు, నీళ్లు కలిగిన పాత్ర, కొబ్బరికాయ అనమాట. రాఖీ కట్టే విధానం. రాఖీ కట్టే ప్రదేశాన్ని గంగాజలంతో శుద్ధి చేయాలి. రాఖీ పూజా పళ్ళెం మీద కూడా గంగాజలంతో ప్రోక్షణ చేయాలి. తర్వాత మైదా లేదా రంగులతో ఒక ముగ్గు వేయాలి. పూజా పళ్ళెంలో కుంకుమ, అక్షత, దీపము, మిఠాయి, నీటి పాత్ర, కొబ్బరి మొదలైనవి ఉంచాలి. అన్నయ్యను తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ముఖం పెట్టి కూర్చోబెట్టాలి. చెల్లెలు కూడా అదే దిశలో ముఖం పెట్టాలి. అన్నయ్య తలపై ఒక రుమాల పెట్టి తిలకం వేసి కుడి చేతికి రాఖీ కట్టాలి. రాఖీ కడుతూ 3 సార్లు ముళ్ళు వేయాలి. ఇవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని సూచిస్తాయి. రాఖీ కడుతూ దేవుని తలుచుకోవాలి. ఆ తర్వాత మిఠాయి తినిపించి ఆరతి చేయాలి. అన్నదమ్ముల తర్వాత చెల్లెళ్లకు బహుమతి ఇవ్వాలి. భద్ర రాహుకాల సమాచారం. ఈ సంవత్సరం రక్షాబంధన్ రోజున భద్రదోషం ఉండదు. అయితే రాహుకాలంలో మాత్రం రాఖీ కట్టరాదు. రాహుకాలం ఉదయం 9:08 నుంచి 10:47 వరకు ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టడం మానుకోవాలి. రాఖీ కట్టే శుభముహూర్తం ఆగస్టు 9 శనివారం నాడు ఉదయం 5:47 నుంచి 1:24 వరకు. అంటే 5:47 ఉదయం నుంచి 1:24 వరకు. ఈ మధ్యలో రాహుకాలం వదిలిపెట్టాలి. కొత్త శుభకాలం 7 గంటల 35 నిమిషాలు. ధన్యవాదాలు.